గుంటూరు జిల్లా శ్రీ పానకాల లక్ష్మీ నరసింహస్వామి వారి దేవస్థానం, మంగళగిరి, గుంటూరు జిల్లా. మంగళగిరి లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానం కొండమించి మంగళగిరి ఇంతకుముందు గ్రామంలాగా ఉండేది, ఇప్పుడు చూడు పెద్ద పట్టణం అయిపోయింది. లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానం 2025-26 సంవత్సరం శ్రీ స్వామివారి సన్నిధిలో జరుగు పండుగలు, గ్రామోత్సవములు. శ్రీ పానకాల శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానం, మంగళగిరి. RO వాటర్. కృష్ణా పుష్కరాలు 2004 కృష్ణా పుష్కరాలు అప్పుడు ఘాట్ రోడ్ వేశారు. అప్పటి వరకు మెట్ల ద్వారం దాని నడుచుకుంటూ రావాల్సి వచ్చేది మంగళగిరి లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానానికి. చాలా బాగుంటుంది. 2004 కృష్ణా పుష్కరాలకి ఘాట్ రోడ్ వేయటం జరిగింది. అప్పటి వరకు మెట్ల మార్గం రావాల్సి వచ్చింది. ఇప్పటికీ చూడండి ఎంత పెరిగిపోయిందో అంతా. లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం, పానకాల లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం, మంగళగిరి, గుంటూరు జిల్లా. క్షేత్రాల్లో ఉన్న గొప్పతనం ఇదే. ఎక్కడికి వెళ్ళినా చక్కగా ఇవి కనిపిస్తూ ఉంటాయి మనకి. ఇది మెట్ల మార్గం. స్వామివారికి పానకం పోయటం కోసం 2 లీటర్ల బెల్లం పానకం సేవ 30 రూపాయలు, 2 లీటర్ పటిక బెల్లం పానక సేవ 35 రూపాయలు. శ్రీ పానకాల లక్ష్మీ నరసింహస్వామి వారి దర్శనం వేళలు, నిత్యం కంకర్యం సేవలు. పానకాల లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం చూడండి. లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం కొండ మించి చూడండి, మంగళగిరి. కింద లక్ష్మీ నరసింహస్వామి గుడి గోపురం చూడండి ఎంత పెద్దగా ఉంది. ఎంత అద్భుతంగా ఉందో. చల్లటి గాలి వస్తుంది కొండ మించి. గుడి లోపల చూసారుగా, గుడి లోపల. ఇంక ఇక్కడి నుంచి వీడియో తీయకూడదు మనం, ఇక్కడ వరకు. దీపాల కోసం చూసారు పెద్ద పెద్ద ఒత్తులు. మంగళవారం పొద్దున 9ంటికి వచ్చాం పైకి. దీపాలు వెలిగించడానికి ఒత్తులు. రాజ్యలక్ష్మి అమ్మవారి దేవస్థానానికి పైకి మెట్లెక్కెళ్ళాలి ఇవన్నీ. రాజ్యలక్ష్మి అమ్మవారి దేవస్థానానికి మెట్లు. మంగళగిరి పానకాల లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానం మించి కొండ మించి చూడండి ఎంత బాగుందో. ఆంజనేయ స్వామి. రాజ్యలక్ష్మి అమ్మవారి సన్నిధి, మంగళగిరి లక్ష్మీ నరసింహస్వామి కొండ మీద. పానకాల లక్ష్మీ నరసింహస్వామి పైన రాజ్యలక్ష్మి అమ్మవారి గుడి పక్కన ఉన్నటువంటి చూడు. మొత్తం గబ్బిలాలే పైన. పానకాల లక్ష్మీ నరసింహస్వామి, మంగళగిరి రాజ్యలక్ష్మి అమ్మవారి గుడి పక్కన ఉన్నటువంటి ఈ విగ్రహాల దగ్గర ఈ గుహలో మొత్తం చూడండి పైన ఎన్ని గబ్బిలాలు ఉన్నాయో. చూసారా రాతి మెట్లు ఎట్లా ఉన్నాయో. పానకాల లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం మంగళగిరిలో ఒక ప్రత్యేకత ఉంది. ఇక్కడ స్వామివారికి బెల్లం పానకాన్ని నివేదిస్తారు కదా. స్వామివారి గుట్టకొచ్చినప్పుడు మనకి వినిపిస్తుంది, కానీ పూర్వం వినిపించేది అనేవాళ్ళు, ఇప్పుడు వినిపించట్లేదు. అయితే ఇక్కడ ఒక్క ఈగ కానీ ఒక చీమ కానీ ఉండదు. మీరు వచ్చేసారి దర్శనం చేసుకోవడానికి వచ్చినప్పుడు మీరు చూడండి, ఒక్క ఈగ కానీ చీమ కానీ ఉండదు. పానకాల లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానం ఉన్నటువంటి ప్రత్యేకతే అది. ఇక్కడ మీకు ఎదురుకుండా కనిపిస్తుంది, నేను చూపిస్తుంది, ఇక్కడే పానకాలు ఇస్తారు.
తాగడానికి స్వామివారి ప్రసాదం. ఒక చీమ కానీ దోమ కానీ ఈగ కానీ ఏవి ఉండవు ఎక్కడ. శ్రీ పానకాల లక్ష్మీ నరసింహస్వామి వారి దేవస్థానం జలప్రసాదం. శ్రీ స్వామి మరియు అమ్మవార్ల సేవలో ఇక్కడ ఇంతకుముందు లేదు జలప్రసాదం, ఇప్పుడు పెట్టారు. జూలై 10వ తేదీ 2025 గురుపూర్ణ మహోపర్వదినాన సాయంత్రం 6 గంటలకు నిర్వహించే ముత్యాల పందిరి వాహనపై శ్రీదేవి భూదేవి సమేత శ్రీ నరసింహస్వామి వారి ఉత్సవం అత్యంత వైభవంగా కనుల పండుగ నిర్వహించబడుతున్నది. కావున ఈ మహోత్సవంలో విశేషమైన భక్తులు స్వామి వారి కృపకు పాత్రలు కాలుగలుగురు. లక్ష్మీ నరసింహస్వామి పానకాల లక్ష్మీ నరసింహస్వామి మంగళగిరి. లక్ష్మీ నరసింహస్వామి మంగళగిరి పానకాల లక్ష్మీ నరసింహస్వామి వారి దేవాలయం 2025-26 సంవత్సరం శ్రీ స్వామివారి సన్నిధిలో జరుగు పండుగలు గ్రామోత్సవములు. స్వామివారి నామాలు. ఎంత పిలిచినా కానీ వినిపించదు. ఏ క్షేత్రంకి వెళ్ళినా కానీ ఈ జోషాల మటుకు, చిలక జోషాల మటుకు తప్పదు మనకి. చాలా బాగుంటుంది. శ్రీ గండాలయ్య స్వామివారి మెట్ల మార్గం. పానకాల లక్ష్మీ నరసింహస్వామి దానికి మొత్తం పార్కింగ్ ఉంది. ఎగువ సన్నిధికి వెళ్ళు భక్తులకు ఉచిత బస్సు. శ్రీ పానకాల లక్ష్మీ నరసింహస్వామి వారి దేవస్థానం ఉచిత బస్సు. ఇంతకుముందు అయితే వచ్చినప్పుడు మేము చూడలేదు ఉచిత బస్సు, ఇదే మొదటిసారి చూస్తున్నాము. ఇప్పుడు జూలై 8వ తారీఖు 2025 నాడు వచ్చే మంగళవారం. ఇంతకుముందు చూడలేదు, మొదటిసారి చూస్తున్నాం ఉచిత బస్సుని. పానకాల లక్ష్మీ నరసింహస్వామి కొండ మీదకి ఉచిత బస్సు.